హలో ఫ్రెండ్స్, నేను రాజవీర్రావు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అదేంటంటే మావి గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి రాజధానిగా ఉండాలి. మా జెండా ఎజెండా రేపు వచ్చే ఎన్నికల్లో అదే. అమరావతి వర్సెస్ మావిగన్. మావిగన్ ఇష్టపడే వాళ్ళు, మావిగన్ కోరుకునే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు. అమరావతి కావాలనుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు. మా జెండా ఇదే అని చెప్పి బల్లగుద్ది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. మావిగన్ వర్సెస్ అమరావతి. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంచలనమైనటువంటి కామెంట్. క్లియర్గా ఆయన చెప్తా ఉన్నాడు, మావిగన్ వర్సెస్ అమరావతి. అమరావతి ప్రాంతాన్ని కావాలనుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు. మావిగన్ కావాలనుకునే వాళ్ళు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడని రాజధానిగా ఉండాలని కోరుకునే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు. అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పేసి ఆయన ఒక ఛాలెంజ్ని విసిరేశారు. ఆయన ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి భూములు ఇచ్చినటువంటి ఆ రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నారు అమరావతి రాజధాని కోసం. మరి ఆ బంగ్లాలు, ఆ బిల్డింగ్ల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా అమరావతి రాజధాని ఒప్పుకునే పరిస్థితిలో లేరు. మరి ఆయన గెలిస్తే ఈ రైతుల పరిస్థితి కానీ, ఆ బంగ్లాలు, ఆ బిల్డింగ్లు, దాని పరిస్థితి ఏంది అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్గా మారిపోతుంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు నెల్లూరులో మాట్లాడుతూ ఆయన ఒక కామెంట్ చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. తమిళనాడు వెళ్తే చెన్నై అనేది వాళ్ళకు ఒక రాజధాని, తెలంగాణ వెళ్తే హైదరాబాద్ అనేది ఒక రాజధాని, మహారాష్ట్ర వెళ్తే ముంబై అనేది ఒక రాజధాని. ఇలా ప్రతి ప్రాంతానికి ఒక రాజధాని ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు ఒక రాజధాని కూడా లేదు. మేము అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక రాజధానిగా బ్రహ్మాండంగా చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రాజధాని ఏది మీ ఆంధ్రప్రదేశ్ కంటే తల ఎక్కడ పెట్టుకోవాలి, అవమానంగా ఉంది, ఎన్నో అవమానాలు భరిస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలో ఉన్న సమయంలో 3 రాజధానులు అన్నారు. ఆయన అమరావతి, విశాఖపట్నం, కర్నూలుని కలిపి 3 రాజధానులు చేయాలన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మాట మార్చి మావిగన్, అదే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి రాజధాని చేయాలంటున్నారు. ఇంత కన్ఫ్యూజన్లో ఎందుకున్నారు, ఎందుకు ఇలాంటి కామెంట్ చేస్తున్నాడో అర్థం కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఇది ఒక పెద్ద చర్చకైతే దారితీసింది. అందుకే ముందు జాగ్రత్త పడి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు జాగ్రత్త పడి దీనికి ఈ రాజధానికి ఒక చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరి పార్లమెంట్లో బిల్లు పెట్టి దీనికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చారు. మరి చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి కామెంట్ చేశాడు? ఆయన క్లియర్గా చెప్తున్నాడు, బరాబర్ చెప్తున్నాడు, రేపు జరగబోయే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిని అంత బలంగా బల్లగుద్ది చెప్తున్నాడంటే ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జనాలు కన్ఫ్యూజన్లో పడ్డారు. ముఖ్యంగా అమరావతి ఆ ప్రాంతకు సంబంధించినటువంటి రైతులు కానీ ఆ జనాలకు మాత్రం కన్ఫ్యూజన్లో పడ్డారు. ఏదేమైనా ప్రతి ప్రాంతానికి, అంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, అది ఒక్కటై ఉండాలి. ఇలా 3 పెట్టి రాజధాని అనడం అది చాలా పెద్ద కన్ఫ్యూజన్. మరోసారి అలాంటి కన్ఫ్యూజన్కి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చర్చ ఇప్పుడు ఎంతవరకు వెళ్తుంది? రేపొచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి చూస్తామా? వెయిట్ అండ్ సీ.